దేవుడు మనకు అప్పచెప్పిన పనిని వదిలిపెట్టి ఏయో పనులన్నీ కల్పించుకొని తిరుగుతూ ఉంటాం. దేవుడు నాకేం అప్పచెప్పాడు పని, ఫలానా సమయానికి నువ్వు సన్నిధికి పరిగెత్తుకుంటారా, ఫలానా ఈ సమయంలో ఈ సన్నిధిలో ఫలానా పని నీకోసమే నియమించాను, ఇదిగో నువ్వు మోకరిల్లి మొరపెట్టడమే నీకు నేను పెట్టిన పని, నీవు నీ సాక్ష్యమును అనేకులకు పంచుకోవటమే నేను నీకు ఇచ్చిన బాధ్యత, పని, భారం. ఇది వదిలిపెట్టేశావు, దీన్ని విడిచిపెట్టేశావు. నీకు జరిగిన కార్యమును నువ్వు ఎంతమందితో పంచుకున్నావు, దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని నువ్వు ఎంతమందికి తెలియపరిచావు, దేవుడు చావు బతుకుల మీద నుంచి నిన్ను పైకి లేవనెత్తినటువంటి విషయాన్ని ఎంతమందికి నువ్వు ఇదిగో నా సాక్ష్యం అని ఎంతమందికి నువ్వు పత్రంగా అప్పచెప్పే చెప్పండి. ఒక్క నీ సాక్ష్యమే వీటన్నిటికంటే గొప్ప విలువ కలిగింది.